హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ఉలవచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దోరగా వేయించుకున్న ఉలవలు ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని చాలా ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. పిండి టెక్స్చర్ మొత్తం ఒకేలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని నీళ్లు తగినన్ని నీళ్ళు పోసుకొని రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైన్ పౌడర్లా చేసుకున్న ఉలవల్ని చింతపండు రసంలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చి, అలాగే 4 నుంచి 5 దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి పోపుని సన్నని సగ మీద వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ చొక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్ అవ్వడానికి కనీసం 7 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ వేపుతూ ఉండాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత 1 టమాటోని మీడియం సైజ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటో ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. వేయించుకున్న తర్వాత అందులో ఒక చిటికెడంత పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇందాక మనం ఉలవపిండిని చింతపండులో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో యాడ్ చేయాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని లిడ్ కవర్ చేస్తూ మరగనివ్వాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. 15 నిమిషాలకి ఉలవచారు అనేది బాగా మరిగింది. లిడ్ ఓపెన్ చేశాక మరొక 5 నుంచి 7 నిమిషాల వరకు మరగనివ్వాలి. నేను ఇది చారు కన్సిస్టెన్సీలో చేస్తున్నాను కాబట్టి పల్చగా చేస్తున్నాను. కొంచెం థిక్గా కావాలనుకుంటే పిండి కలిపేటప్పుడు మనం వాటర్ తగ్గిస్తే సరిపోతుంది. ఇది రైస్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.